ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస భక్తులారా, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ దేవదేవుడు అనుగ్రహంతో మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఇంతకుముందు మీరు ఆదరించినట్టుగానే ఈ తిరుమల లీలామృతాన్ని మళ్ళీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఉపరిచర వసువు అనే ఆయన గురించి కథ వివరంగా చెప్పుకుందాం ఈసారి. చాలా కాలం క్రితం ఉపరిచర వసువు అనే ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. ఆయన ఎంతటి గొప్పవాడు అంటే తన రాజ్యానికి దేవతలు ఋషులు వచ్చి తన సభలో ఉండేవారు. అంతటి జ్ఞాని, అంతటి ధర్మనిష్ట కలిగిన వాడు కావున వీళ్ళందరూ ఆయనతో ప్రతి సభలోనూ పాల్గొనేవారు. అయితే ఒకసారి ఒక ప్రశ్న ఎదురవుతుంది. యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు పశుహింస చేయడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుంది. దానికి దేవతలు ఏం చెప్తారంటే, శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో అన్నిటిల్లో మనకి పశువుని యజ్ఞాల్లో వాడాలి, దాని పిండాలను చేసి యజ్ఞాన్ని ఆ క్రతువుతో పూర్తి చెయ్యాలి అని చెప్పి దేవతలు వాదిస్తారు. ఋషులు అంటారు, అలా ఎలా కుదురుతుంది? పశుహింస అనేది పాపం. ధాన్యంతో అంటే ధాన్యపు పిండితో పశువు చేసి ఒక పశువుని చేసి దాన్ని మనం యజ్ఞంలో వాడచ్చు అని ఋషులు అంటారు. ఇలా దేవతలు ఋషులు ఎవరికి వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు. చివరికి ఈ ఉపరిచర వసువుని అడుగుతారు, ఏమయ్యా మహారాజా, నువ్వు చెప్పు, ఏది వాడాలి? ఇప్పుడు రాజుకు సందిగ్ధం వస్తుంది. ఉపరిచర వసువుకి దేవతలకి ఏమో శాస్త్ర ప్రకారం చెప్తున్నారు, పశుహింస చెయ్యాలి, ఆ క్రతువు కోసం యజ్ఞాల్లో పశువుల్ని వాడాలి అని. ఋషులు అంటున్నారు, కాదు కాదు, అలా వాడితే మహాపాపం అని చెప్పి అంటున్నారు. సరే, దేవతలు ఋషుల కన్నా ఒక మెట్టు పైన ఉన్నవాళ్ళు, జ్ఞానంలో వాళ్ళు ఋషుల కన్నా ఒక మెట్టు పైన ఉంటారు అని చెప్పి ఋషులకు కాకుండా దేవతల పక్షాన పశుహింస చేయాల్సిందే యజ్ఞాల్లో యాగాల్లో అని చెప్పి చెప్తాడు ఉపరిచర వసువు. దానికి ఋషులకు చాలా కోపం వస్తుంది. నువ్వు దేవతల మెప్పు కోసం పశుహింస చెయ్యాలి అని అన్నావు కాబట్టి నిన్ను పాతాళంలోకి తోసేస్తున్నావు, ఇదే మా శాపం అని చెప్పి చెప్తారు. రాజు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి పాతాళంలోకి పడిపోయాడు. పాతాళంలో ఉండేది ఎవరు? అసురులు, నాగులు. ఈ అసురుల మీద నాగుల మీద అంతకుముందు ఉపరిచర వసువు యుద్ధం చేసి వాళ్ళని గెలిచాడు. కాబట్టి ఈ రెండు పక్షాల వాళ్ళకి చాలా అంటే చాలా కోపం ఉపరిచర వసువు అంటే. ఎలాగైనా వచ్చాడు కదా, మనం చంపేద్దాం అని చెప్పి ఆయన మీదకి దండెత్తుతారు. సరే, ఇక్కడ ఒక విచిత్రం ఉంటుంది. ఏంటంటే, ఈ ఉపరిచర వసువు ఎవరు? ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. నిరంతరం హరినామం చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి, శ్రీ మహావిష్ణువుకి అయ్యో పాపం నా భక్తుడిలా అయిపోయాడే అని చెప్పి తను చక్రాన్ని
వాయువుని సాయంగా పంపిస్తాడు రక్షించమని. మరియు గరుడు భగవాన్ని గూడా పంపించి, ఆ పాతాళం నుంచి తనని మళ్ళీ భూలోకానికి తీసుకురమ్మని జెప్పి పంపిస్తాడు. అయితే ఇక్కడ గూడా ఓ చిన్న తమాషా జరుగుతుంది. వాయువు, చక్రం మొదటగా వెళ్తారు. వెళ్ళి ఆ దండెత్తుతున్న వాళ్ళందరినీ చక్రం నిలువరిస్తుంది. వాయువు గూడా సహాయపడతాడు చక్రానికి. కాబట్టి ఇంక వాళ్ళు ఈయన దగ్గరికి రాలేకపోయి పారిపోతారు. సరే, గరుడ భగవానుడు వచ్చాడు గదా! గరుడ భగవానుడు అంటాడు, నాయనా నువ్వు నా వీపు మీద కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తాను నీ రాజ్యానికి అంటాడు. అప్పుడు ఉపరిచర వసువు అంటాడు, నాయనా గరుడ భగవానా, నీ వీపు పైన కూర్చునే అధికారం ఉన్నది సాక్షాత్తు ఆ మహావిష్ణువుకి మాత్రమే. నాలాంటి అల్పుడు అధముడికి ఆ అవకాశం లేదు. అది చేయడం కూడా మహాపాపం. నేను కూర్చోలేను, వేరే మార్గం ఆలోచించు అంటాడు. అప్పుడు గరుడ భగవానుడు తన చేత్తో తనని పట్టుకుని లేపి అలాగ గాల్లో ఎగిరి పాతాళం నుంచి భూలోకానికి తీసుకొచ్చి ఏ సింహాసనం మీద నుంచి అయితే పడిపోయాడో మళ్ళీ అదే సింహాసనం దగ్గర కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ కథ వల్ల మనకి తెలుస్తున్న నీతి ఏంటంటే, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఎంతటి దీనావస్థలో ఉన్నా సరే తిరిగి మళ్ళీ మనం యథాస్థానానికి వచ్చేస్తాం. ఇది ఎవరో దాకా కాదు, నాకే కొన్ని నెలల క్రితమైన అనుభవం. అయిపోయింది అనుకుంటున్న నా జీవితం అంతా ఇంకా సమాప్తం అయిపోతోంది, నా పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను. కానీ నిమిషాల వ్యవధిలో స్వామి మళ్ళీ నన్ను తీసుకుని యథాస్థానంలో నన్ను కూడా కూర్చోబెట్టాడు. నాకు గత సంవత్సరం అక్టోబర్లో జరిగిన పరిస్థితి, నేను చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఒకటే అనుకున్నా, స్వామి నువ్వున్నావు, నువ్వు కానీ నువ్వే చూసుకో అనుకున్నాను. చేశాడు. ఈ స్వామికి చేయలేనిదంటూ లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ శ్రీనివాసుని గనక నమ్ముకుంటే మీరు సముద్రం మధ్యలో ఉన్నా సరే తీసుకొచ్చి ఒడ్డున పడేస్తాడు. అది ఆయన శక్తి. సరే, మనం ఇవి ఎందుకని మనం ఇలా చేసుకోవాలి, మనం ఎందుకని శ్రీనివాసుడి గురించి తెలుసుకోవాలి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే తిరుమలకి మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు మీరు వేసే ఒక్కొక్క అడుగు ఏదైతే ఉందో, మీరు ఇంటి దగ్గర నుంచి మొదలు పెడుతున్నప్పుడు ఏదైతే ఒక్కొక్క అడుగు ఉందో ఆ ప్రతి అడుగు కూడా ఆయన అధీనంలో ఉంటుంది. మనం మన అధీనంలో ఉండం, మన స్వామి అధీనంలోకి వెళ్ళిపోతాం. అలానే మీరు వేసే ప్రతి అడుగు అలిపిరి మెట్టు మీద కానీ, లేకపోతే కడప రూట్ నుంచి వచ్చేటప్పుడు మీరు నడిచే ప్రయాణంలో కానీ, లేకపోతే శ్రీవారి మెట్టు మీద నుంచి వస్తున్నా కానీ, మీరు ఎక్కే ప్రతి మెట్టు, మీరు ఎక్కే ప్రతి కొండ, మీరు అడిచే ప్రతి అడుగు కూడా
ఆ స్వామి గురించే తలుచుకుంటూ ఎక్కాలి. మనకి చాలా చాలా పరిపరి విధాలుగా పోతుంది మనసు. కానీ మనం ఎప్పుడైతే ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఎక్కామో, ఆ 3550 మెట్లు స్వామి అలా ఎక్కిచ్చేస్తూ ఉంటాడు. మనం ఎక్కట్లేదండి. ఆ మహానుభావుడు మనని లాక్కొచ్చేస్తాడంతే. ఇది ఎన్నో సార్లు చెప్పాను. కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి తెలిసిందైనా సరే, మనం ఎప్పుడు తిరుమల వెళ్తున్నా వేరే ఆలోచనలు పెట్టుకోకుండా, నడుస్తున్నంత సేపు కనీసం మనం ఇలాంటి తిరుమల లీలామృతం లాంటి కథలను విన్నా, లేకపోతే మీరు ఈ వీడియోలు వింటూ వెళ్ళినా సరే, ఆ స్వామి గురించే ఉంటుంది. మనం వేరే ఎవరి గురించి నేను ఈ వీడియోల్లో చెప్పను. చెప్పేది ఆ దేవదేవుడి గురించే. కాబట్టి ఇలాంటివి వింటూ వెళ్ళండి. లేకపోతే ఓం నమో వెంకటేశాయ ఆ స్వామి నామాన్ని తలుచుకుంటూ వెళ్ళండి. ఇది కుదరకపోతే ఆ స్వామి యొక్క కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు వింటూ వెళ్ళండి. అంతే కానీ వేరే పిచ్చి పిచ్చి కబుర్లతో ఎంజాయ్ చేస్తూ కొండెక్కద్దు. ఎందుకంటే మనం వెళ్తుంది ఏదో గుడికి కాదండి. సాక్షాత్తు వైకుంఠానికి వెళ్తున్నాం మనం. అక్కడ ఉన్న ఆ శ్రీనివాసుడు ఎవరో కాదు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మన కోసం, మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి మూర్ఖుల కోసం ఆయన ఏళ్ళకేళ్ళు అలా ఆ కొండ మీద అలా నుంచునే ఉన్నాడండి. మనం మన స్ట్రెస్ తగ్గించుకుంటున్నాం ఏదో ఓ రకంగా గానీ, మన స్ట్రెస్సులన్నీ తీసుకుంటున్న మహానుభావుడు ఆయన. ఒక్కసారి ఆలోచించండి. మన గట్టిగా ఒక 10 గంటలు ఒక పని చేశామంటే, అబ్బా! ఇంక మూసేశానురా బాబు అయిపోయింది అని అనుకుని మనం వేరే పనుల్లోకి వెళ్ళిపోతాం. కానీ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనలాంటి కోట్ల మంది భక్తులకి ఆయన ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాడో మనం ఆ ఊహించను కూడా ఊహించుకోలేం. స్వామి అంతటి కరుణామయుడు, అంతటి దయామయుడు. కాబట్టి స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి కథలని తలుచుకుంటూ వెళ్ళండి. తర్వాత అధ్యాయం చూద్దాం. సరే. ఇప్పుడు మనం వెంకటాచలం అసలు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ వెంకటాచలం వెంకట అంటే అర్థమేంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ఒకటి ఆలోచిస్తే వేం కట. వేం అంటే కలియుగంలో పాపం అని అర్థం ఉంది. కట అంటే నశింపచేయడం. కాబట్టి వేం కట అంటే పాపాలను నశింపజేసే చలం కొండ. కాబట్టి అది వెంకటాచలం అయింది. సంస్కృతంలో వాకి కొన్ని అర్థాలు ఉన్నాయి. వాటికి ఏంటంటే అమృతము, జ్ఞానం అని కూడా అర్థం ఉంది. సరే, ఇక్కడ మనం ఒకటి ఆలోచిద్దాం. పురాణాల్లో, ఇతిహాసాల్లో ఈ రకంగా ఎందుకు చెప్పారు? అంటే మనం జ్ఞానం రావాలి. జ్ఞానం అంటే ఏంటి? అంటే ఏది మనకి నిత్యమైనది, ఏది అసత్యమైనది. ఇక్కడ కొద్దిగా మనం
భగవద్గీత అలాంటి వాటిల్లో చూస్తే మనకి ఉండే బుద్ధి అది ఇచ్చేది భగవంతుడు. ఆ బుద్ధిని నువ్వు ఎలాగ ఆలోచనల రూపంలో చేస్తున్నావు అనేది నీ చేతుల్లో ఉంటుంది. అది మాయామోహితుడివై అంటే ఇప్పుడు కామన. ఉదాహరణకి మనం ఒక వస్తువు చూసాం. సరదాగా మాట్లాడుకోవాలంటే మన పిల్లలు. మనం పిల్లలతో బయటికెళ్తాం. బయటికెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? నాన్న నాకా బొమ్మ కావాలి అంటారు. సరే మనం అంటాం, ఎందుకురా ఈ బొమ్మ ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. అయినా చిన్నపిల్లల బొమ్మ ఏంటి, ఆడుకోవడం ఏంటి అంటే కావాలంటారు. సరే వాళ్ళు ఇది మనం ఎందుకు ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు ఎంతకీ వినకపోతే మనం ఆ బొమ్మని కొంటాం. సో, వాళ్ళకేంటంటే వాళ్ళ కామన అంటే వాళ్ళ కోరిక ఆ బొమ్మ తీసుకోవడం. కానీ మనకొచ్చేటప్పటికి 100 ఉంటాయి. మనకి చాలా కావాలనుకుంటాం. సరే, ఇల్లు కొనుక్కున్నాం. ఓకే. తర్వాత ఓ పెద్ద కారు కొనుక్కున్నాం. అయిపోయింది. ఒక్క కారేనా? ఇంకో కారు కొంటే 2 కార్లేంటి? ఇంకో 3, 4 కార్లు కొనుక్కుంటే పోలా? నేను ఇది అందరి గురించి చెప్పట్లేదండి. కొంతమందికి ఆలోచనలుంటాయి. ఇవి కాదులే గానీ, మనకి బోలెడంత డబ్బుంది. మన మనవాళ్ళు, మునిమనవాళ్ళకి గూడా మన ఆస్తి కూర్చుని తిన్నా తరగనంత ఉండాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, బాగా సంపాదించేస్తాడు. సంపాదించి ఏం చేస్తామండి? దేనికో ఎండ్ ఉంటుంది కదా! అది ఎప్పటికొస్తుందంటే కొంతమందికి ఇది కాదు జీవితం. దీనికన్నా ఏదో ఉంది అని ఎప్పుడైతే మన బుద్ధి చెప్తుందో అప్పుడు జ్ఞానం అనే విత్తనం మొదలవుతుంది. ఇవన్నీ మనకి ఒక స్టేజ్ దాకానే ఉన్నాయి. నేను పోయినప్పుడు ఈ కారులో పోతానా? కారు ఏమన్నా తీసుకెళ్ళిపోతానా నేను? చచ్చిపోయినప్పుడు? లేదే. పోనీ ఇన్ని కోట్లు సంపాదించా ఈ డబ్బంతా తీసుకెళ్ళిపోతానా? లేదే. మరేం తీసుకెళ్తాను? ఒకటే మనం తీసుకెళ్ళేది. మనం చేసిన మంచి. మనం ఒకళ్ళకి మంచి చేసి ఒకళ్ళ మేలు కోరుకుంటూ ఉండాలి. అలాగని చెప్పి మనకి లేవా అంటే చాలా ఉన్నాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాశ్చర్యాలు ఈ అరిషడ్ వర్గాలతో మన నిత్యం పోరాటం జరుగుతూనే ఉంది. కానీ అందరికీ ఇవి ఎప్పుడు పోతుంది అంటే ఈ అరిషడ్ వర్గాల యొక్క బాధ ఎప్పుడు పోతుంది అంటే జ్ఞానం వచ్చినప్పుడు. ఆ జ్ఞానమే ఆ శ్రీనివాసుడు. ఇది ఎందుకు చెప్పాను అంటే జ్ఞానం ఉంటే గానీ మోక్షానికి అవకాశం లేదు. మోక్షం అంటే ఏంటి? ఈ జనన మరణం అనే చక్రం ఉండదింక. ఉండేది ఒకటే. ఆ వైకుంఠ ధామం. ఆయన దగ్గరే ఉండిపోతాం. ఇంక ఎక్కడికి మళ్ళీ ఈ మనుషుల్లా పుట్టడం ఇవి ఏముండవు.
స్వామి దగ్గరే కలకాలం ఆయన దగ్గరే ఉండడమే మనకి మోక్ష మార్గం. అలాంటి మోక్ష మార్గాన్ని ప్రసాదించాలి అని మనం ఆ శ్రీనివాసుణ్ణి మనకు వీలున్నంత మటుకు తలుస్తూనే ఉండాలి. ఇంతకుముందు ఒకసారి మనం మాధవుడు అనే భక్తుడు గురించి మనం తెలుసుకున్నాం. ఆ కథను నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చాలా సంవత్సరాల క్రితం చెప్పాను. మర్చిపోయి ఉంటాం. కాబట్టి ఆ కథ ఏంటనేది మీరు ఒకసారి అది కూడా చూడండి. దానికి కొనసాగింపుగా మాధవుడు కొద్దిగా చెప్తాను. అది వివరంగా తెలుసుకోవాలంటే కొద్దిగా వెనకాల వీడియో చూడండి. అది నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. ఈ మాధవుడు అనే ఒక బ్రాహ్మణుడు తన భార్యతో సంసారం చేస్తున్నాడు. సరే, తను జ్ఞాని, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ చదివినవాడు. వాళ్ళ నాన్న సోమయాజి, అంటే చాలా హైయెస్ట్ లెవెల్ అనమాట ఈ శాస్త్ర పరిజ్ఞానంలో. అలాంటిది వాడికి ఒకసారి ఒక స్త్రీ కనపడింది. ఆమె తక్కువ జాతి కులానికి సంబంధించిన ఆవిడ. ఆవిడ దగ్గరికెళ్ళి, "నువ్వు నాకు నచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అంటాడు. ఆవిడంటుంది, "నువ్వేమో స్తోత్రీయుడైన బ్రాహ్మణుడివి. నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఇలాంటివి చేయకూడదు నువ్వు. వచ్చిన దారి నుంచే వెళ్ళిపో" అని చెప్పి ఆవిడ సున్నితంగా తిరస్కరిస్తుంది. కానీ అలా ఏం కుదరదు. ఇదిగో నేను రాక్షస వివాహం చేసుకుంటున్నాను. నేను మా వాళ్ళని పట్టించుకోను నేను. నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటున్నానని చెప్పి రాక్షస వివాహం చేసేసుకుంటాడు. అయితే రాక్షస వివాహం అంటే ఆమెని నువ్వు నన్ను ఒప్పుకోవాల్సిందే అంటే ఆమె కూడా ఒప్పుకుంటుంది. తర్వాత తను కూడా ఇంకా భార్యని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ఈవిడితోనే ఉంటాడు. సరే, తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఆమెకి ఇస్తాడు. ఆమె ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళతో పాటు పానీయం కూడా తీసుకుంటూ ఉంటాడు. అన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత డబ్బులు అయిపోయేటప్పటికి దొంగ అయిపోయి మొత్తం అంతా ఇచ్చేస్తాడు. ఎంతకాలం ఉంచుతారండి? ఆ డబ్బులు కూడా అయిపోతాయి. తరిమేస్తారు వాడిని, మాధవుడిని. తరిమేస్తే తను ఈ వెంకటాచలం కొండకి వస్తాడు, ఊరూరు తిరుగుతూ. ఇక్కడికి రాగానే తనకు పెద్ద వాంతి అయిపోయి మొత్తం తన పాపాలన్నీ నశిస్తాయి. అప్పుడు అక్కడున్న మహర్షులు వాళ్ళు దీనికి ఆశ్చర్యపడి అప్పుడు చెప్తారు, వేం అంటే పాపాలు, కట అంటే నాశనం చేసేది. కాబట్టి వెంకటం ఆర్ వేంగడం అని అంటారు. అది తమిళంలో. అసలు తిరుమల ఉన్న పేరు కూడా తిరుమల అని ఇప్పుడు మనం అంటున్నాం కానీ దీని అసలు పేరు ఈ ఆళ్వార్ ప్రబంధాల్లో వాటిల్లో తిరువెంగడముడయార్ అని అంటారు. తిరువేంగడం. వేంగడం అంటే వెంకటేశ్వర స్వామి, తిరు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో ఉన్న మహావిష్ణువు యొక్క పర్వతం ముడయార్. ఆ పర్వతానికి రాజు. లక్ష్మీదేవితో కూడి ఉన్న పర్వతానికి రాజైన వాడు తిరువేంగడముడయార్. అందుకనే ఆయన తిరువేంగడముడయార్ ఇలా తిరుమలని చెప్తూ ఉండేవాళ్ళు ఆళ్వార్లు తన ప్రబంధాల్లో.
అది తర్వాత సంగతనుకోండి. తర్వాతొద్దాం దానికి. తిరుమల చరితామృతంలో ఉంటుంది. ఇది మొట్టమొదటి అధ్యాయమే తిరువెంగడముడియార్ గురించి చెప్పానక్కడ. సరే ఇక్కడ ఏమైందంటే, ఇలా తనకయిపోయిన తర్వాత, తన తర్వాతి జన్మలో ఏంటి అనేది బ్రహ్మ వరాహ పురాణంలో వివరించాడు. తర్వాతి యుగంలో అంటే ఇప్పుడు నడుస్తున్న కలియుగంలో ఆ శ్రీ మహావిష్ణువు ఈ మాధవుడుకి అల్లుడవుతాడు అని చెప్తారు. ఎవరు? ఆయన మామగారు ఆకాశరాజు. ఆకాశరాజు ఎవరు? పద్మావతీ దేవి యొక్క తండ్రి. చూసారా? ఎలాంటి వాడు? ఎలా వెళ్ళాడు? చివరికి ఆ దేవదేవుడికే మావగారయ్యాడు. అది ఆ స్వామి యొక్క లీల. అలా తనకి మోక్షానికి అర్హత పొంది మో తనుకి మోక్ష ప్రాప్తి కలిగింది ఆకాశరాజుకి తర్వాతి జన్మలో. కాబట్టి మనం వీలున్నంత మటుకు ఆ దేవదేవుణ్ణి మనకు గుర్తొచ్చినప్పుడల్లా శ్రీనివాస అని అనుకున్నా చాలు. ఆయనే చూసుకుంటూ ఉంటాడు మనం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా.